తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి 35 కిలోమీటర్ల దూరాన, రాయవరం మండలం అనపర్తికి 6 కిలోమీటర్ల దూరంలో రాయవరం గ్రామంలో సూరిశెట్టి వెంకట్రావు, మణికుమారి దంపతులకు ద్వితీయ కుమారుడిగా జన్మించారు. ఆ క్షణం నుండి తన తల్లికి ముద్దుల కొడుకుగా, రాముడు మంచి బాలుడిలా, మన్ను తిన్న కృష్ణుడిలా కలిపి రామకృష్ణుడిగా పెరిగాడు. చురుకుతనం, సేవాతత్వం, కళానైపుణ్యం కలయికతో రాముడిలోని మంచితనం, కృష్ణుడిలోని చిలిపితనం, వీటన్నిటినీ కలగలిపిన రాము, ఆర్కేని ముద్దుగా పిలుచుకునే మన రామకృష్ణ నవ్వుతూ పుట్టాడేమో, లేదా నవ్వించడానికే పుట్టాడేమో అన్నట్టుగా తనదైన స్నేహశీలి భావాన్ని చూపిస్తూ శిరీష బ్లూ కాన్వెంట్లో 5వ తరగతి వరకు, SRZPH హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువు పూర్తి చేశారు. తన బాల్యదశలోనే ఎంతో మంది స్నేహితులకు మంచి స్నేహితుడిగా దగ్గరయ్యారు. బాల్యం నుంచే కళలపై మక్కువతో, నాటకాలు, ఆటపాటలతో ఎంతో మందితో ప్రశంసలు పొందాడు. ఆపై చదువు ఏమి చదవాలో సందిగ్ధంలో ఉండగా తన తండ్రికి సహాయపడాలి అనే దృక్పథంతో కాకినాడ గవర్నమెంట్ ITIలో ఫిట్టర్ ట్రేడ్లో ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తనదైన నైపుణ్యాన్ని చూపిస్తూ కార్మికులతో కార్మికుడిలా కలిసి ఎన్నో మిషనరీల తయారీలో భాగస్వామి అయ్యాడు. ఆర్కే ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉన్నత స్థాయికి ఎదిగేలా తన వంతు కృషి చేశారు. తనలో ఒక వ్యాపారవేత్త కూడా ఉన్నాడని రామకృష్ణ ఫ్యాన్సీ తండ్రి సహకారంతో ప్రారంభించారు. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ఫ్యాన్సీని సూపర్ బజారుగా అభివృద్ధి చేశారు. రామకృష్ణ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులలో ఒకటైన వేట్లపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆయనపై ఎంతో ప్రభావం చూపించింది. తనకి ఇది పునర్జన్మగా భావించి, మనం శాశ్వతం కాదు, మనం చేసే మంచి పనులే చిరస్థాయిగా ఉంటాయని గ్రహించారు. ఇంతలో యుక్త వయస్సు రానే వచ్చింది. తన సొంత మేనమామైన అడ్డూరి సూరిబాబు కుమారిల ప్రథమ కుమార్తె జయదేవిని వివాహమాడారు. వారి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్నది. వారికి పాప యజ్ఞవి శివమణిశ్రీ, బాబు తపస్వి నాయక్ శ్రీకర్ జన్మించారు. అప్పటి వరకు రామకృష్ణ ప్రపంచంలో ఉన్న బంధువులకి, స్నేహితులకే కాకుండా భార్య పిల్లలకు కూడా ఉన్నత స్థానం కల్పించారు. పిల్లలే ప్రపంచంగా భార్యతో ప్రేమగా మెలిగేవారు. ప్రేమానురాగాలే కాకుండా రాములో తన తోటివారికి, సమాజంలో ప్రజలకు సేవ చేయాలనే తపనకు ఉదాహరణలే రక్తదానం మరియు పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం, వృద్ధులకు దుప్పట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో మరెన్నో. కులమత భేదాలు లేకుండా, తన మన తేడాలు లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం మన రామకృష్ణది. దీనికి నిదర్శనమే క్రిస్మస్ రోజున పిల్లలందరికీ కానుకలు అందజేయడం. వారితో సరదాగా ఆ రోజంతా గడిపేవారు. వినాయక చవితి వచ్చిందంటే ఎన్ని పనులున్నా మానుకొని స్వామివారి పూజలో పాల్గొనేవారు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి కాలుష్య నిర్మూలనలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసేవారు. ఈ సేవలను చూసి అలయన్స్ క్లబ్ వారి కోరిక మేరకు వైస్ ప్రెసిడెంట్ పదవిని అలంకరించారు. తానే కాకుండా తన తండ్రిని కూడా అలయన్స్ క్లబ్ ప్రెసిడెంటును చేశారు. అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తన ఊరికి ఉపయోగపడే విధంగా ఉండేలా విశ్రాంతి భవనం నిర్మించారు. ఇంకా ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో ఉండగా మిత్రుని సలహా మేరకు రిపోర్టర్గా అరంగేట్రం చేశారు. మొదట ACT న్యూస్ ఛానల్లో, తరువాత YTVలో చేరి తన సేవలను కొనసాగించారు. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఆ ఆనందాల మధ్య, సంతోషాల మధ్య తానుండాలని తపించేవారు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు
అందరూ రామకృష్ణకి మంచి స్నేహితులే. అందరికీ రామకృష్ణ మంచి మిత్రుడే. ఎదుటివారి కష్టాలు చూసి చలించిపోయే మన రామకృష్ణ వారి కష్టాలను తన కష్టాలుగా భావించి నిద్రాహారాలు మాని వారి కష్టాలు తీర్చేవాడు. రాము అంటే స్నేహం అని, స్నేహం అంటే సాయం అనేలా అడిగిన వారికి కాదనకుండా, అవతలి వారి అవసరాలను లేదనకుండా అందరికీ సాయం చేసే గొప్ప మనస్తత్వం మన రామకృష్ణది. హాయ్ అంటే బాయ్ అనే ఈ రోజుల్లో ఎప్పుడో చదువుకున్న చిన్ననాటి స్నేహితులను, చదువు చెప్పిన ఉపాధ్యాయులను అందరినీ ఒక్కచోటికి చేర్చిన గొప్ప ఘనత మన రామకృష్ణది. స్నేహితులు ఉండగా అదే మనకు సంక్రాంతి పండుగ అంటూ మన స్నేహ పండుగ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన సారథులలో మన రామకృష్ణ ముఖ్యుడు. భార్యకు ప్రేమానురాగాలు పంచిన మంచి భర్తగా, పిల్లలకు మంచి స్నేహితుడిని మించిన తండ్రిగా, తోబుట్టువులకు ఆప్యాయత పంచిన మంచి అన్నగా, ఇలా అన్ని బంధుత్వ పాత్రలలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ ఆనందాలు, ఈ సంతోషాలు శాశ్వతంగా ఉంటాయన్న తరుణంలో భగవంతుని లీలలు ఎవరికీ అర్థం కావు. ఆ భగవంతునికి మన రాముతో ఏ అవసరముందో ఇంత హఠాత్తుగా మన నుంచి దూరం చేశాడు. అది మధ్యాహ్నం 1 గంట కావస్తోంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని, తన వారితో ఆనందాలను పంచుకోవాలన్న తరుణంలో ఎవరూ ఊహించనిది, ఎవరూ జీర్ణించుకోలేని ఘోరం జరిగిపోయింది. కాలం స్తంభించిపోయింది. ఆశలు రక్తధారల్లో కలిసిపోయాయి. రాయవరాన్ని వదిలి రాలేని దూరాలకు రామకృష్ణ తరలిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి బాధపడని మనిషీ లేడు, శోకించని హృదయం లేదు. రాము, నీ దేహం దూరమైనా నీ జ్ఞాపకాలు మమ్మల్ని వదిలిపోలేవు. నీతో గడిపిన మధుర క్షణాలు మా హృదయాల్లో మేలు విత్తనాలై నీ ఆశయాలను చిగురింపచేస్తాయి. తల్లిదండ్రుల మాట జవదాటని మంచి కొడుకుగా, తన పర భేదం లేకుండా గ్రామాన్నే నీ కుటుంబంగా మలుచుకున్న ఓ మమతల మూర్తి, నీ అడుగుజాడల్లోనే నడుస్తూ ఒకే కుటుంబంగా మెలుగుతాం. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, నీ మేమందరం, నీ మనందరం.